హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ చేస్తున్నాననమాట. నాకైతే చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చికెన్ తీసుకొని చికెన్ 2, 3 సార్లు కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత నేను కొంచెం నిమ్మకాయ, ఉప్పేసి కడుక్కున్నాననమాట. నీసు వాసన రాకుండా ఉండటానికి. ఇట్లా ముక్కలు కడుక్కోవడం అయిపోయిన తర్వాత లెగ్ పీసులు తీసుకున్నానండి. 4 లెగ్ పీసులు తీసుకున్నాను. ఆ లెగ్ పీసులు కొంచెం ఘాట్లు పెట్టేసేసుకొని చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవడానికి పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి 3 మిక్సీ వేసాను. మిక్సీ వేసి మిశ్రమాన్ని మంచిగా ఘాట్లు పెట్టుకున్న ముక్కల్లో వేసేసాను. ఈ మిశ్రమాన్ని వేసిన తర్వాత పుదీనా, కొత్తిమీర పేస్ట్ వేసిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత గరం మసాలా, సాల్టు, కారం, పసుపు, కొంచెం పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని ఇంకా రైస్ కూడా ఒక అరగంట నానాలన్నమాట, బాస్మతి రైస్ కూడా. అందుకని చెప్పేసి ఇంకా కడిగేసి పెట్టేస్తున్నాను. రైస్ శుభ్రంగా 2, 3 సార్లు కడుక్కున్న తర్వాత బాస్మతి రైస్ వాటర్ వేసేసుకోవాలి. బాస్మతి రైస్కి నేను 2 గ్లాసులు రైస్ పోసాను, 5 గ్లాసులు వాటర్ పోసాను అనమాట. ఇక మసాలా వేసేసుకుంటున్నాను. మసాలా మిరియాలు, చెక్క, లవంగం, అనాస పువ్వు, యాలకులు, పెద్ద యాలుక, చిన్న యాలకుల వేసేసాను అనమాట. వేసేసి పక్కన పెట్టాను. తర్వాత బాండీ పెట్టి బాండీలో ఆయిల్ వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా, బిర్యానీకి టేస్ట్ ఫ్రైడ్ ఆనియన్సే కదా, అది ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఈ ఫ్రై అయ్యేలోపు ఇది నానేలోపు కర్రీ చేసేస్తున్నాను. చికెన్ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి, సూపర్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బిర్యానీ, కర్రీ 2 ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేశాను. ఈ 3 ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసి ఫ్రై చేశాను. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదన్నమాట. ఎందుకంటే చికెన్ లెగ్ పీసులు బిర్యానీకి మ్యాగ్నేట్ చేసి పెట్టే అప్పుడే చికెన్ ముక్కలకు కూడా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టేసాను అనమాట. ఎప్పుడైనా సరే కొంచెం మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే ఒక అరగంట అట్లా చాలా బాగుంటుంది. నేను కూడా అలాగే పెట్టేశాను అనమాట. ఇక ముక్కలు, టమాటాలు బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరి వేసుకున్నాను. పచ్చి కొబ్బరి బిర్యానీలకైనా పలావ్ అయినా చేసినప్పుడు షేర్వాలు ఉంటాయి కదా, షేర్వా టేస్ట్ రావాలంటే పచ్చి కొబ్బరి వేయాలి. ఇక పచ్చి కొబ్బరి వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసేసాను. వాటర్ అయితే నార్మల్ వాటర్ కాదండి, వాటర్ బాయిల్డ్ చేసుకొని వేసాను. అలా బాయిల్ చేసుకున్న వాటర్ వేసుకుంటే చికెన్ జ్యూసీగా, సాఫ్ట్గా బాగుంటుంది. ఇక అంతే అండి, కర్రీ అయిపోయింది, చాలా బాగా వచ్చింది. ఇక ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేగిపోయాయి. ఇక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని సేమ్ బిర్యానీ రైస్లో ఏమైతే మసాలా వేసానో మిరియాలు అన్నీ, ఆ మసాలా కూడా ఇక్కడ వేసేసాను. ఇక్కడ వేసేసి ఆ మసాలా ఫ్రై అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసాను. చికెన్ కొంచెం కుక్ అయిన తర్వాత చికెన్ కొంచెం వేపుకోవాలి. 2 నిమిషాలు హైలో వేపుకోవాలి. తర్వాత 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. కొంచెం అక్కడ ఏదైనా వాటర్ తగ్గినట్టు అంటే కొంచెం బిర్యానీకి వాటర్ పోసుకోండి, చికెన్ ముక్కల్లో వాటర్ పోసుకోండి వేగే అప్పుడు. అట్లా వాటర్ పోసుకొని ఉడికించుకున్న తర్వాత రైస్ కూడా పక్కన పెట్టి ఉడికించుకోవాలన్నమాట. రైస్ కూడా పక్కన పెట్టి ఉడికించుకునేప్పుడు రైస్లో మసాలాతో పాటు నేను టేస్ట్కి సరిపడా సాల్ట్, నెయ్యి వేసాను, చెప్పడం మర్చిపోయాను. అటు సాల్ట్ వేసాను మ్యాగ్నేట్ చేసేటప్పుడు, ఇటు చికెన్ ముక్కల్లో వేసాను కదా, ఇట్లా రెండిట్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకెందుకంటే ఎక్కడ సాల్ట్ కలపడానికి కుదరదు మళ్ళీ. అట్లా రైస్ ఉడికిన తర్వాత తీసుకొని పెద్ద బాండీ ఒకటి పెట్టుకున్నాను. ఆ బాండీకి నెయ్యి రాసేసాను. బాండీ ఫ్రీగా ఉంటేనే మనకి, గిన్నె ఫ్రీగా ఉంటేనే చికెన్ దమ్ బాగా ఉంటుంది, చికెన్ బాగా వచ్చింది అనమాట. కొంచెం మందపాటి గిన్నె తీసుకున్నాను. అట్లా ఫస్ట్ రైస్ లేయర్ వేసుకున్న తర్వాత చికెన్ ముక్కలు లేయర్ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత చికెన్ లెగ్ పీసులు వేసాను అనమాట. లెగ్ పీసులు వేసేసుకొని మళ్ళీ పైన లేయర్ రైస్ వేసాను. ఇంకా సేమ్ అంతే, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను, నెయ్యి వేసాను. రైస్ ఉడికించంగా వాటర్ ఉంటుంది కదా, వాటర్ కూడా కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే అడుగు మందంగా ఉన్నా కానీ అడుగు మాడుతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటుంటే మాడకుండా వస్తుంది అనమాట. ఇంక అంతేనండి, రేపర్ వేసేసుకొని దమ్ పెట్టేసుకోవడమే.
రైస్ మాడుతుంది అనిపించిద్ది, ఎట్లయినా రైస్ మాడుతుంది. అందుకని చెప్పేసి ఏం చేయాలంటే దోస పెనం ఉంటుంది కదా, దోస పెనం ఒకటి పెట్టుకొని పొయ్యి మీద దోస పెనం హీట్ అయిన తర్వాత బాండీ పెట్టేసుకోవాలి. బాండీ పెట్టేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టాలి. 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడాలండి. ఇంకంతే, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ రెడీ అన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో కొంచెం అటు ఇటుగా ఉంటుందన్నమాట, ఎందుకంటే ట్రైపాడ్ సరిగ్గా లేదు, నేను చేత్తో తీసాను. అందుకని చెప్పేసి ఇంకోటి ఏంటంటే ఇంత హడావుడిగా వాయిస్ ఇవ్వడానికి ఏంటంటే 12ంటికి వీడియో పెట్టాను, ఫస్ట్ వీడియో అంతే పెట్టాను. ఈ వీడియో కూడా అంతే పెట్టాలని చెప్పేసి హడావుడిగా వాయిస్ ఇచ్చేసాను. నెక్స్ట్ వీడియో కొంచెం క్లారిటీగా మంచిగా ఉండేలా చూసుకుంటాను. అంతే అండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.